రాజకీయాల కోసం కాళేశ్వరంపై పిల్స్ను దాఖలు చేయడాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. ప్రచార ప్రసంగాలు హైకోర్టులో చేయడం ఉపేక్షించబోమని హెచ్చరించింది. పిల్స్ అన్ని ప్రజాహితం కోసమా, ప్రచారం కోసమా అని నిలదీసింది. ముందుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో తెలుసుకోవాలని హితవు చెప్పింది. ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుంటే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ఎన్నికల ప్రసంగాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజకీయాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని, కాబోవని తేల్చి చెప్పింది. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పిటిషనర్లను హెచ్చరించింది. ఇవి ప్రజాహిత వ్యాజ్యాల, ప్రచార వ్యాజ్యాల అంటూ నిలదీసింది. అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకున్నదని, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బి రామ్మోహన్ రెడ్డి, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, ముదిగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్ వేర్వేరుగా చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేమని ప్రకటించింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. వ్యక్తిగత హోదాలో కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ గత 2 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. వెంటనే అడ్డుకున్న హైకోర్టు ఈ వ్యవహారంపై ఇప్పటికిప్పుడే, అంటే ఈ రోజునే తేల్చేయాలా అని ప్రశ్నించింది. హైకోర్టు రాజకీయ వేదిక కాదని, కాళేశ్వరం అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చేసి వాదనలు వినిపిస్తే వినాలా అని నిలదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎలా తెలిసిందని నిలదీసింది. అవినీతి అక్రమాల గురించి పిల్లో ఎక్కడ పేర్కొన్నారని ప్రశ్నించింది. మీడియాలో వచ్చిన కథనాలేనా, లేక మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. మీడియాలో కథనాలు వచ్చాయని మాత్రమే పిల్లో పేర్కొన్నారని, అవినీతి అక్రమాలపై ఆధారాలు ఏమీ పేర్కొనలేదని తప్పుపట్టింది. ప్రాజెక్టు పిల్లర్స్ కు మరమ్మత్తు చేయించాలంటే తామే అక్కడికి వెళ్లి పనులు చేయించాలా, అది కూడా ఇప్పుడే వెళ్లాలా, పోనీ ఒక పని చేద్దామా, అందరూ కలిసి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి అడ్డుగా నిలబడదామా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన హైకోర్టు ముడుపులు చేతులు మారాయని ఎలా తెలిసింది, అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి, ముడుపుల పాత్ర గురించి ఎలా తెలుసు, 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు అవినీతి జరిగిందని తెలియదా, ఇంతకాలం ఏం చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇతర వ్యాజ్యాలతో తమ పిల్ను జత చేయరాదని, కేఏ పాల్ పిల్ను విడిగా విచారణ చేయాలని బక్క జడ్సన్ తరపు న్యాయవాది ఎస్ శరత్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రొఫెసర్ కోదండరాం తరపు న్యాయవాది గడువు కావాలని కోరుతున్నారని, మీరేమో ఇప్పుడే విచారణ చేయాలంటున్నారని, ఒకే అంశంపై దాఖలైన వ్యాజ్యాలను వేర్వేరుగా విచారణ చేయలేమని స్పష్టం చేసింది. విడిగా విచారణ చేయాలన్నదే మీ అభిమతమైతే తిరస్కరిస్తూ రాతపూర్వక ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. పిల్కు నెంబరిచ్చేందుకు ఆలస్యమైందని చెప్పడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది రాజకీయ ప్రయోజనాలతో దాఖలు చేశారా అని ప్రశ్నించింది. పిటిషన్ తొలి విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదిగా మీరెందుకు రాలేదని కూడా ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు విచారణ చేయబోమని, ప్రభుత్వ వాదనలు వినాల్సి ఉందని, సిబిఐ దర్యాప్తునకు ఇవ్వాలన్న అభ్యర్థనలపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ముందుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో తెలుసుకోవాలని హితవు చెప్పింది. హైకోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్ను సవరించి తిరిగి దాఖలు చేయాలని సూచించింది. పిల్ నాదని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రజాహిత వ్యాజ్యం అంటే ప్రజా సమస్యను కోర్టు ఆ దృష్టికి తేవడమని, ఆ తర్వాత ఏం చేయాలో కోర్టులు నిర్ణయిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.